ఇంట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన కాంతమ్మ కోపంతో ఊగిపోతోంది. మొహమంతా చెమటలు పట్టేశాయి. ఇంతలో వేడివేడిగా టీ తీసుకొచ్చిచ్చింది కాంచన. అది చూసిన కాంతమ్మకు కోపం మరికాస్తెక్కువైంది. దీనికి బదులు ఆ అగ్గినిప్పులు నా నోట్లో పోసెయ్యొచ్చుగా. అరే, అలా అంటారేంటత్తయ్యా? మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఏమైంది? ఏం చెయ్యమంటావమ్మా? ఆయన వల్ల మనం బతికేలా ఉన్నామా చెప్పు. మొహమంతా ఈ చెమటలు చూస్తుంటే నీకేం అర్థం కావట్లేదా? ఎవరత్తయ్యా మీ వెంట పడుతుంది? వాడెవడో చెప్పండి, 4 ఉతికి ఆరేద్దాం, వాణ్ణి జైలుకు పంపిద్దాం. అలా కాంచన కాంతమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంతమ్మ భర్త శివయ్య వస్తాడు. శివయ్యని చూసి కాంతమ్మ ఇంకాస్త తిట్లు ఎక్కువగా తిడుతూ ఉంది. ఈ వెధవకేం పని లేదమ్మా, పొద్దున్నే వచ్చేస్తాడు. ఇప్పుడు మనల్ని బతకనిచ్చేలా లేడమ్మా. తట్టుకోలేకపోతున్నాను. రోజురోజుకు వాడి వాలకం మారిపోతోంది. వాణ్ణి మనం జైలుకు కూడా పంపించలేం. అలాంటి వాణ్ణి మనం ఊరికే వదిలిపెట్టకూడదత్తయ్యా. ఏంటమ్మా కాంచన, నువ్వు మీ అత్త కలిసి పొద్దున్నే ఎవరినో తిడుతున్నట్టున్నారు. మొత్తానికి అత్తకి తగ్గ కోడలని పెంచుకున్నావు. అయినా మీరేంటి మావయ్య, అత్తయ్య అంతలా బాధపడుతుంటే ఏం చెయ్యరా మీరు? కనీసం ఎవరిని తిడుతుందో కూడా అడగరా? ఇలా రాయిలా ఉంటారేంటి? వాణ్ణి 4 తన్ని తగలయ్యకుండా వివరాలు అడుగుతున్నారేంటి మీరు? అమ్మా కాంచన, వాడి ఆగడాలు ఎక్కువ రోజులుండవులే. ఇంకొన్ని రోజులేగా. వాడి బాధ ఆ తర్వాత మనకుండదు. ఆ తర్వాత ఊరొదిలి వెళ్ళిపోతాడా అత్తయ్యా? ఆయనెక్కడికి వెళ్ళడమ్మా. వాతావరణం ఎప్పుడూ ఇలాగే ఉండదుగా. దానికి తగ్గట్లు ఆయన కూడా మారిపోతాడు. అబ్బబ్బా, ఎవరత్తయ్యా ఆయన? బయటున్నాడా ఇప్పుడు? అదిగో ఆకాశంలో కనిపించటం లేదా? గుండ్రాయిలా నిగనిగలాడుతూ మండిపోతున్నాడు. చెమటలు పట్టిస్తూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు ఆ సూర్యుడు. అంటే మీరిప్పటి వరకు తిడుతున్నది ఆ సూర్యున్నా? కాంచన షాక్ అవడం చూసి శివయ్య పగలబడి నవ్వుకున్నాడు. కాంతమ్మ మాత్రం సూర్యుణ్ణి చూస్తూ తిడుతూ చెమటలు తుడుచుకుంటుంది. నేను చెప్పా కదమ్మా, అందరికీ మెదడు తలలో ఉంటే మీ అత్తకి మాత్రం మోకాళ్లలో ఉంది. అందుకే అది మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకోను. దాని పిచ్చిలో నువ్వు పడకు. వెళ్ళి నీ పని చూసుకో. అలాగే మావయ్య. అలా తన అత్త మాట్లాడే మాటలు తలుచుకొని వంటింట్లో నవ్వుకుంటూ ఉంది కాంచన. ఇంతలో అక్కడికి కాంచన భర్త సీను వచ్చాడు. ఇదిగో కాంచన, కాస్త చల్లగా మజ్జిగ తీసుకురా. ఒరేయ్ బాబూ, వెంటనే నువ్వు ఒక పని చెయ్యాలరా. అది చేసావంటే అందర్నీ మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అందర్నీ రక్షిస్తామా? ఏంటమ్మా పని? ఏం చెయ్యాలి? గడ్డివాము నుండి కొంత గడ్డి తీసుకెళ్లి ఆ సూర్యుడికి అడ్డుగా పెట్టి అందరూ ఎండబాధకి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఉక్కపోతతో చస్తున్నామనుకో, నువ్వు గాని ఆ పని చేసావనుకో, అందరికీ మంచి జరుగుతుంది. నాన్నా, ఏంటి నాన్న అమ్మా? దానికి పిచ్చి పట్టినట్టుందిరా. ఆ పిచ్చి కాస్త ముదిరిపోయినట్టుంది. నువ్వెళ్ళి నీ పని చేసుకో. అలా శివయ్య చెప్పగానే సీను తల బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి ఊరంతా ఒక చోట గుమిగూడింది. సర్పంచ్ శంకరం ఊరి ప్రజలనుద్దేశించి మాట్లాడతాడు. చూడండి, వేసవి కాలం ప్రారంభమైపోయింది. వేడి గాలులు ఎక్కువయ్యాయి. ఉక్కపోత కూడా ముదిరింది. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళల్లో బయట పడుకునే వాళ్ళు జాగ్రత్త. పురుగు పుట్ర కుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎండల్లో పనికెళ్లే వాళ్ళు జాగ్రత్త. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగేనయ్యా, ముందు మీరు జాగ్రత్త. పోయినసారి వడదెబ్బ తగిలింది మీకే కదా. రే శంకరం, నాతో పరచకలాడకు. అయ్యా, మీరు చాలా గట్టివారయ్యా. ఈసారి మీకు వడదెబ్బ కాదు కదా, ఇడ్లీ దెబ్బ, దోశ దెబ్బ, ఆఖరికి పూరి దెబ్బ కూడా తగలదులేండి. ఈ వెటకారమే వద్దు. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. మీరు క్షేమంగా ఉండాలని ఇలా చెప్పాను. అలా శంకరం చెప్పగానే అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం అవుతున్నా శంకరం ఇంటికి రాడు. దాంతో కాంతమ్మ కంగారు పడిపోతుంది. తన భర్త కోసం ఊరంతా వెతికింది. ఎండలో అలా తిరగటం వల్ల నీరసించిపోయింది. ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కాంతమ్మని చూసిన కాంచన, అయ్యో అత్తయ్యా, అత్తయ్యా, ఏమైంది మీకు? అమ్మా, నేనింక పోతున్నాను. నీ మావయ్య జాగ్రత్త. ఆయన చిన్న పిల్లాడమ్మా. సమయానికి ఆయనకు అన్నం పెట్టు చాలు. నేను పోతున్నాను అంటూ కళ్ళు మూసింది.
అత్త చనిపోయిందని కాంచన బోరున ఏడుస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కాంచన దగ్గరికి శివయ్య, సీను వచ్చారు. మావయ్య, అత్తయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఏవండి, అత్తయ్య ఇక లేరు అమ్మా, ఇక ఏడు పాపుతావా? అంటూ పక్కనే ఉన్న నీళ్లు తీసుకుని కాంతమ్మ మొహన చల్లాడు శివయ్య. మొహం తుడుచుకుంటూ టక్కున లేచి కూర్చుంది కాంతమ్మ. ఆవిడని చూసి అప్పటి వరకు ఏడుస్తున్న కాంచన అవక్కయింది. చూడమ్మా, ఇది మనం చచ్చేదాకా ఎక్కడికి పోదు. దీని సంగతి నాకు తెలుసు కదా. అది చావదు, మనల్ని చావనివ్వదు. ఇక చాలా ఆపుతారా? మీకేమైందోనని ఊరంతా వెతికాను. ఎండకు తిరిగి తిరిగి సొమ్మసిలి పడిపోయాను. ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను. నువ్వే కాదు, మాకు కూడా అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం? ఏం చెయ్యలేం కదా. బ్రతకాలి. బ్రతుకు మీద ఆశతో బ్రతకాలి. పొలం పనులు చేస్తుంటే నాకు మైకం కమ్మేసింది నాన్న. కళ్ళు తిరిగి పడిపోయేవాణ్ణి. చెట్లు కూడా ఎండిపోయాయి. ఎక్కడ చల్లని నీడ కూడా లేదు. వేసవికాలం వస్తే చాలు ఇలాగే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఏదో వాగు ప్రవహిస్తుందని చెప్పారుగా, మనం అక్కడికెళ్ళుందామా? ఏంటి, ఇల్లు పొలం వదిలేసి వేరే చోటుకెళ్లాలా? మనకు ఆ పరిస్థితి రాలేదు కదా. కోడలు చెప్పింది నిజమేరా. ఈ వాతావరణం మనకు అస్సలు సరిపోవట్లేదు. కొన్నాళ్ల పాటు చల్లని ప్రాంతానికి వెళ్ళొద్దాం. హిమాలయాలకి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ ఐస్ ముక్కలుంటాయి. నాకు ఐస్ అంటే చాలా ఇష్టం కదా. ఆ ఐస్ తింటూ అక్కడే ఉండిపోదాం. ఇక చాలా పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను చెరువు వరకు వెళ్ళొస్తాను. అలా అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా కారు చిచ్చంటుకుంది. ఊళ్ళోని ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. అందరూ ప్రాణాలు చేతపట్టుకుని బతుకుతారు. కాంచన కుటుంబానికి కూడా ఇప్పుడు నిలువ నీడ లేదు. నేను ముందే అనుకున్నాను ఇలాంటి పరిస్థితి ఏదో వస్తుందని. ఇప్పుడేం చేద్దామండి? చెట్టు కిందైనా వెళ్ళి బ్రతకొచ్చు. కానీ అన్ని చెట్లు ఎండిపోయాయి. నాకేం తోచట్లేదే. అమ్మా, మన ఇంటిని బాగు చేసుకుందాం. ఉండండి. అదేమొద్దండి, మీరు సాయంత్రం వరకు ఆగండి. నేను ఈలోపు ఒక చోటుకి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? ఎక్కడికి? కొంపదీసి ఆ సూర్యుడి ముఖానికి ముసిగేసొస్తావా ఏంటి? నువ్వాగవే. నువ్వు నీ పిచ్చి మాటలు. నువ్వెళ్ళమ్మా కాంచనా. అలా కాంచన ఇంటి నుండి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రానికి ఇల్లు చేరుకుంది. కాంచన మొహంలో నవ్వు చూసి కాంతమ్మ, ఏంటమ్మా అలా నవ్వుతున్నావేంటి? అత్తయ్య, మావయ్య, ఏవండి, మీరందరూ నాతో పాటు రండి. ఎక్కడికి కాంచనా? మీరే చూద్దురు రండి అంటూ కాంచన వాళ్ళని తీసుకుని చాలా దూరం వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడొక వాగు ప్రవహిస్తుంది. ఆ వాగుకి సమీపంలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు వద్ద పక్షిగూడు ఇంటిని కాంచన ఏర్పాటు చేసింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇది? నమ్మలేకపోతున్నాను. పక్షిగూడు ఇల్లు ఎంత అందంగా ఉందో. మనం అందులోకి వెళ్ళొచ్చా? అయ్యో అత్తయ్య, ఆ పక్షిగూడు ఇంటిని కట్టిందే నేను. అది మన కోసమే. ఏంటమ్మా, నీకు ఈ పని కూడా వచ్చా? నువ్వు చాలా తెలివైన దానివమ్మా. పద వెళ్దాం. అలా కాంచన తన అత్తని పక్షిగూడు ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే చల్లదనం వచ్చింది. ఆహా, ఎంత చల్లగా ఉందో. ఈ గూట్లో ఉంటే ఎండవేడే తెలీదనిపిస్తుంది. పక్కనే వాగులో స్నానం చేసి ఈ గూడులో పడుకుంటే ఆ ఆనందమే వేరు. చూసావట్రా, కోడలు చాలా తెలివిగా ఆలోచించి మన కోసం పక్షిగూడు ఇల్లు ఏర్పాటు చేసింది. నిజంగా చాలా తెలివైన పని. ఇలా ఈ వేసవికాలం పూర్తయ్యే వరకు ఈ పక్షిగూడు ఇల్లే మనిల్లు. ఇక్కడే హాయిగా బ్రతుకుదాం. అలాగే కాంచనా, చాలా సంతోషంగా ఉంది. ఇకపై నేను నీ మాటే వింటాను. అమ్మా కాంచన, ఇలాంటి గూడొకటి చేసి మనం ఆ సూర్యుడిని ముసిగేసి బంధించేద్దాం. ఏమంటావు? ఆ సూర్యుడి గోల మనకుండదుగా. అమ్మా, అందరూ కాంతమ్మ మాటలకి నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత ఆ పక్షిగూడు ఇంట్లోనే ఉండి వేసవి నుండి ఉపశమనం పొందుతారు. కాంచన చేసిన పనికి అందరూ ఆమెని మెచ్చుకుంటారు. ఇలా వేసవిలో పక్షిగూడు ఇంటి వద్ద ఆ కుటుంబం ఆనందంగా గడుపుతుంది. గత ఎపిసోడ్లో కాంచనపై లేనిపోని నిందలేసి అత్తగారి గొలుసు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నించిన భువన అడ్డంగా దొరికిపోయింది. అత్తగారు కాంతమ్మ ఆగ్రహానికి గురై ఇంట్లో నుండి గెంటివేయబడింది. అహంకారానికి అబద్ధానికి దక్కిన పరాభవమది.
కాని ఓడిపోయిన వాళ్ళు అంత తేలికగా తమ ఓటమిని అంగీకరించరుగా. సాయంత్రం కాంతమ్మ ఇంటికి కొంత దూరంలో భువన నిలబడి ఉంది. భువన కోపంతో తన తండ్రి భుజంగానికి ఫోన్ చేసింది. డాడీ, డాడీ. ఏమా భువన, ఏమైంది తల్లి? ఎందుకేడుస్తున్నావు? సురేష్ ఏమైనా అన్నాడా? సురేష్ కాదు డాడీ, అత్తయ్య గారు నన్నింట్లో నుండి గెంటేశారు. నడి రోడ్డు మీద నిలబెట్టారు డాడీ. ఏంటి, నిన్ను గెంటేయడమా? కాంతమ్మ గారికి అంత ధైర్యం ఎక్కడిది? అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు డాడీ? ఆ ఇంట్లో నాకంటే ఆ పెద్ద కోడలు కాంచనకే విలువెక్కువ. తనేం చెప్పినా నమ్ముతారు. నేను చిన్నదాన్ని కదా, నన్ను పని మనిషిలా చూస్తున్నారు. నేను ప్రశ్నించానని ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మీ పుట్టింటికి పొమ్మని గెంటేశారు డాడీ. మీ పరువు పోయింది డాడీ. కోటీశ్వరుడైన భుజంగం కూతురు రోడ్డు మీద అనాథలా నిలబడింది. భువన, నువ్వక్కడే ఉండు. నేనిప్పుడే బయలుదేరుతున్నా. ఆ రాఘవయ్య సంగతేంటో, ఆ కాంతమ్మ పొగరేంటో ఈ రోజే తేల్చేస్తాను. నా కూతురు కంట కన్నీరు పెట్టిస్తారా? వాళ్ళంతా చూస్తాను. భువన ఫోన్ పెట్టేసింది. కన్నీళ్లు తుడుచుకుంది. తండ్రికి నిజం చెప్పలేదు. తన దొంగతనం గురించి దాచిపెట్టి కేవలం అవమానాన్ని మాత్రమే హైలైట్ చేసింది. ఇప్పుడు భుజంగం గారు వస్తున్నారు. యుద్ధం మొదలు కాబోతుంది. రాత్రి సమయం. రాఘవయ్య గారి ఇల్లు. ఇంట్లో అందరూ మౌనంగా కూర్చున్నారు. భువన వెళ్లిపోయిన సంఘటన అందరినీ కలచివేసింది. సురేష్ తలపట్టుకుని కూర్చున్నాడు. కాంచన వంటగదిలో పనిచేసుకుంటూ అప్పుడప్పుడు హాల్ వైపు ఆందోళనగా చూస్తుంది. హఠాత్తుగా ఇంటి ముందు పెద్ద కారొచ్చాగింది. భుజంగం గారు ఆవేశంగా లోపలికొచ్చారు. ఆయన వెనుక భువన తలదించుకొని వస్తుంది. రాఘవయ్య, రాఘవయ్య! రండి బావగారు, రండి. ఏంటి ఇంత ఆవేశంగా వచ్చారు? కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు రాఘవయ్య, నిలదీయడానికి వచ్చాను. ఏమనుకుంటున్నారు అసలు మీరు? దూరం చుట్టాలు కదా అని నా స్థాయి కాకపోయినా ఒక్కగానొక్క కూతురుని మీ ఇంటికిచ్చాను. అలాంటిది నా బిడ్డని రోడ్డు మీద నిలబెడతారా? మీకెంత ధైర్యం? అన్నయ్య గారు, ముందో విషయం తెలుసుకోండి. మేమేం కారణం లేకుండా పంపలేదు. ఏం తెలుసుకోవాలి కాంతమ్మా? నా కూతురు ఫోన్లో ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. డాడీ, కాంచనక్క చెప్పింది విని నన్ను గెంటేశారు అని చెప్పింది. ఇదేనా మీరు చేసేది? మీ పెద్ద కోడలు పేదింటి పిల్ల అని ఆమెని నెత్తిన పెట్టుకొని నా కూతురుని కాలి కింద చెప్పులా చూస్తారా? మావయ్య గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. కాంచన పేదింటి పిల్లే కావచ్చు, కానీ గుణవంతురాలు. భువనలా తప్పు చెయ్యదు. ఏయ్ రవి, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రాకు. నా కూతురు ఏం తప్పు చేసిందయ్యా? ఆ కాంచన మీద ఈగ వారితే సహించరు, నా కూతురు మాత్రం బానిసలా పనిచేయాలా? బాబాయ్ గారు, మీరు ఆవేశంలో ఉన్నారు. భువన మీకేం చెప్పిందో తెలీదు, కానీ ఇక్కడ జరిగింది మీకు తెలియాలి. నువ్వు మాట్లాడకు కాంచన. ఇదంతా నీ వల్లే. నువ్వే నా కూతురు మీద చాడీలు చెప్పి ఇంట్లో నుండి గెంటేయించుంటావు. నా కూతురు సుఖపడుతుందనుకుంటే నరకం చూపిస్తున్నారు. అన్నయ్య గారు, ఇంకా చాలా ఆపండి. మీ కూతురు చేసిన ఘనకార్యాలు వింటే మీరే తలదించుకుంటారు. ఏం చేసింది నా కూతురు? ఎవరినైనా హత్య చేసిందా, లేక ఎవరి ఆస్తైనా కాజేసిందా? ఆస్తి కాజేయటమే కాదు, అంతకంటే ఎక్కువే చేసింది. ఇంటి బాధ్యత తీసుకోమంటే పారిపోయింది. అది భరించాం. కాని నా అత్తగారి బంగారు గొలుసు ఒకసారి తాకట్టు పెట్టింది. సర్లే అని మందలించాం. కాని ఇప్పుడు ఏకంగా దొంగిలించింది. ఆ దొంగతనం కాంచనపై నెట్టాలని చూసింది. భుజంగం గారు షాక్తో బిగుసుకుపోయారు. భువన తండ్రి వెనుక దాక్కోవడానికి ప్రయత్నించింది. ఏంటి, దొంగతనమా? నా కూతురు దొంగతనం చేయటమేంటి? కోట్ల ఆస్తి ఉన్న నా బిడ్డకి ఆ గొలుసొక లెక్క? అబద్ధం. నిజం బావగారు, ఇదిగో సాక్ష్యం. భువన తాకట్టు పెట్టిన రసీదు. తన స్నేహితుల ముందు గొప్పలకి పోయి అప్పులు చేసి వాటిని తీర్చడానికి ఇంట్లో నగలు మాయం చేసింది. అంతటితో ఆగలేదు బాబాయ్ గారు. ఆ నేరాన్ని నా మీద నెట్టడానికి చూసింది. మా నాన్నగారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని నేనా నగలమ్మి పుట్టింటికి డబ్బు పంపానని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించింది. ఒక ఆడపిల్ల అయ్యుండి తోటి ఆడదాని మీద ఇంత నింద వేయడానికి భువనకి మనసెలా వచ్చిందండి? ఇంకా వినండి. అంత బయటపడ్డాక కూడా పశ్చాత్తాపం లేదు. ఆ గొలుసుని మళ్లీ అమ్మి డబ్బు చేసుకోవడానికి బ్యాగులో పెట్టుకెళ్తుంటే కాంచన పట్టుకుంది. సాక్ష్యాధారాలతో సహా దొరికినా కూడా ఇంకా బుకాయిస్తుంది.
ఇలాంటి దొంగబుద్ధున్న మనిషిని మా ఇంట్లో ఎలా ఉంచుకోమంటారు? రాఘవయ్య, కాంతమ్మ, కాంచన ఒక్కొక్కరుగా చెప్పిన నిజాలు వింటే భుజంగం గారికి నోట మాట రాలేదు. తన కూతురు ఇంత పని చేసిందా? తన పెంపకం ఇంతగా విఫలమైందా? భువన వైపు తిరిగాడు. భువన తలదించుకుని ఏడుస్తుంది. భువనా, వీళ్ళు చెప్తుంది నిజమేనా? నువ్వు దొంగతనం చేసావా? కాంచన మీద నింద వేసావా? డాడీ, నన్ను క్షమించండి. ఏదో తెలియక చేశాను. ఆపుల వాళ్ళ ఇంటికొస్తామని భయపెట్టారు, అందుకే. ఛీ, ఎంత పని చేసావు భువనా! నా పొరుగు బజారున పడేశావు. డబ్బు తక్కువైతే నన్ను అడగాలి కాని అత్తారింటి నగలు దొంగిలిస్తావా? అది కూడా తోడి కొడలి మీద నింద వేస్తావా? నిన్నిలాగేనా పెంచింది? మావయ్య గారు, కోపగించుకోకండి. జరిగిందేదో జరిగింది. కాని భువన ప్రవర్తన వల్ల మా అమ్మకి, కాంచన వదినకి చాలా బాధ కలిగింది. అందుకే అమ్మ కోపంతో వెళ్ళిపోమ్మంది. రాఘవయ్య గారు, కాంతమ్మ గారు, నన్ను క్షమించండి. నా కూతురు తప్పు చేసింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించింది. కాని తనింకా చిన్నపిల్ల, బుద్ధి లేక చేసింది. దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. బావగారు, మీరంటే మాకు గౌరవం. కానీ ఇలాంటి మనిషిని ఇంట్లో పెట్టుకుంటే రేపు ఇంకేం చేస్తుందోనని భయం. నేను మాటిస్తున్నాను రాఘవయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. నా పరువు కోసం, మన బంధుత్వం కోసం ఈ ఒక్కసారికి భువనని క్షమించి ఇంట్లోకి రానివ్వండి. లేకపోతే నా కూతురు బ్రతుకు రోడ్డు పాలవుతుంది. సురేష్, నువ్వైనా చెప్పు బాబు. ఒక కోటీశ్వరుడు, అహంకారి అయిన భుజంగం గారు అలా చేతులు జోడించి బ్రతిమాలుతుంటే రాఘవయ్య గారికి, కాంతమ్మకి జాలేసింది. ఎంతైనా మన కోడలే కదా అని మనసు కరిగింది. సరేలే అన్నయ్య గారు, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి మీ మీద గౌరవంతో భువనని మళ్ళీ ఇంట్లోకి రానిస్తున్నాం. కాని ఒక్క మాట, ఇంకోసారి కాంచన జోలికొచ్చినా, ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా ఈసారి నేను ఊరుకోను. తప్పకుండా కాంతమ్మ. భువన, అత్తయ్య కళ్ళకి దండం పెట్టు. కాంచనతని క్షమాపణ అడుగు. భువన అయిష్టంగానే కాంతమ్మ కాళ్ళకి దండం పెట్టింది. కాంచన దగ్గరికొచ్చి, సారీ అక్కా. పర్లేదులే భువన, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇకపై తోటి కోడళ్ళలా కాదు, అక్క చెల్లెలలా ఉందాం. అందరూ సంతోషించారు. సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కాని భుజంగం గారి మనసులో మాత్రం ఒక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది. నా కూతురు, భుజంగం కూతురు, ఒక సామాన్య మధ్యతరగతి కోడలు కాంచనని క్షమాపణ అడగడమా? కాంచన దయ తలిస్తే నా కూతురు ఇంట్లో ఉండాలా? ఈ అవమానం నా అహంకారాన్ని దహించేస్తుంది అని మనసులో అనుకున్నారు. భుజంగం గారు వెళ్లిపోతూ భువనతో కాసేపు రహస్యంగా మాట్లాడారు. భువనా, ఏడవకు తల్లి. ఈరోజు తలవంచక తప్పలేదు. ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ల వైపు ఉన్నాయి. కానీ ఈ అవమానాన్ని నేను మర్చిపోలేను. డాడీ, ఆ కాంచన నన్ను అందరి ముందు దోషిని చేసింది. అత్తయ్య ఇంట్లో నుండి గెంటేసింది. సురేష్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇంత జరిగాక నేను ఈ ఇంట్లో ఎలా ఉండాలి డాడీ? ఉండాలి భువన, ఈ ఇంట్లోనే ఉండాలి. కానీ పాత భువనలా కాదు. పాము పడగ విప్పినట్టు కాదు, కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండాలి. ఆ కాంచనని ఆకాశానికి ఎత్తారు కదా, అక్కడి నుండి కిందకి తోసెయ్యాలి. అంటే? కాంచన బలం ఆమె మంచితనం, ఆమె నిజాయితీ. ఈ రోజు ఆమె గెలిచింది ఆ నిజాయితీ వల్లే కదా. రేపు మనం దెబ్బ కొట్టాల్సింది కూడా అక్కడే. ఆమె నిజాయితీనే ఆమెకి ఉరితాడు కావాలి. కాంతమ్మకి కాంచన మీద ఉన్న నమ్మకం ముక్కలవ్వాలి. అప్పుడు నిన్ను గెంటేసినట్టే కాంచనని కూడా ఇంట్లో నుండి మెడపట్టి గెంటేయాలి. అప్పుడు నా కడుపు మంట చల్లారుతుంది. ఖచ్చితంగా డాడీ. ఈసారి నేను తొందరపడను. కాంచనని నమ్మిస్తాను. మంచిదానిలా నటిస్తాను. గోతిలో పడే సమయం వచ్చాక వెన్నుపోటు పొడుస్తాను. వెరీ గుడ్. నేను బయట నుండి ఏం చెయ్యాలో అది చేస్తాను. నువ్వు లోపలుండి పని కానివ్వు. వెళ్ళొస్తాను. భుజంగం గారు వెళ్ళిపోయారు. భువన కళ్ళలో నీళ్లు ఆరిపోయాయి. ఇప్పుడక్కడ మండుతున్నది పగ. హాల్లో అందరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. కాంచన భువనకి గ్లాస్తో పాలు తెచ్చిచ్చింది. భువన, అలసిపోయావు కదా, ఈ పాలు తాగు. థ్యాంక్స్ అక్కా, నువ్వు దేవతవి. నన్ను క్షమించి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
భువన పాలు తాగుతూ గ్లాస్ చాటున కాంచన వైపు క్రూరంగా చూస్తుంది. కాంచన తనలో తాను, భువనలో మార్పు నిజమేనా, లేక ఇది తుఫాను ముందు ప్రశాంతత? ఏది ఏమైనా నేను జాగ్రత్తగా ఉండాలి. కాంచనకి తెలీదు తను పాలు పోసి పెంచుతున్నది పాముని అని. భుజంగం గారు భువన కలిసి వేయబోయే ప్లాన్ ఏంటి? ఈసారి వాళ్ళు కాంచన నిజాయితీని ఎలా టార్గెట్ చేస్తారు? ప్రతీకారం కోసం భువన ఎంతకైనా తెగిస్తుందా? ఈ కుటుంబంలో రాజుకున్న ఈ చిచ్చు కాంచన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో తెలియాలంటే 7వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.